రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇవ్వడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ tan 20 degrees equal to lambda, then show that tan 160 degrees minus tan 110 degrees by 1 plus tan 160 tan 110 equal to 1 minus lambda square by 2 lambda. ఈ వాల్యూని తీసుకుని ఈ వాల్యూని ప్రూవ్ చేయండి అంటున్నాడు. tan 20 degrees వాల్యూ మాత్రమే మనకు తెలుసు, రిమైనింగ్ దీని వాల్యూ కూడా మనకు తెలియదు. అంటే ఈ వాల్యూ మొత్తాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? వాడు ఇచ్చిన వాల్యూ ఏంటి? tan 20 degrees. మనకు తెలిసిన వాల్యూ ఏంటి? tan 20, ఎందుకంటే అది వాడు ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని కూడా tan 20 degreesలో కన్వర్ట్ చేసుకోవాలి. LHS ఈక్వల్ టు RHS. ఈ వాల్యూ తీసుకుని ఈ వాల్యూని ప్రూవ్ చేస్తే సాల్వ్ అయిపోయినట్టే. అంటే LHSని తీసుకుని RHSని ప్రూవ్ చేద్దాం. ఇది ఎగ్జాక్ట్గా 5 స్టెప్స్లో అయిపోవాలి. ఇప్పుడు చూద్దాం. 5 or 4 స్టెప్స్, అందుకని ఎక్కువ పట్టకూడదు. ఫస్ట్ ఈ ఇచ్చిన సమ్ మొత్తాన్ని కూడా మనకు తెలిసిన వాల్యూ, నోన్ వాల్యూ ఏదైతే ఉందో దానిలో కన్వర్ట్ చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూడండి. LHS ఏం చూడు, 10 1. సేమ్ ఇదే స్టెప్ ఇక్కడ రాసేయండి. నేను డైరెక్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని 160 ఇచ్చాడు కదా, మనకు తెలిసిన డిగ్రీస్ ఏమేమి తెలుసు? 0, 30, 45, 60, 90, 180, 270, 360 ఇలా కొన్ని యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటిల్లోకి మార్చుకుందాం. ఈ 160 అనేది దేనికి నియరెస్ట్ వాల్యూ? పైన వాడు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకోవాలి. మళ్ళీ ఈక్వల్ టు 20 degrees రావాలి. అంటే tan 20 మాత్రమే మనకు తెలుసు. దీని మొత్తాన్ని tan 20లో కన్వర్ట్ చేసుకోవాలి. tan 20లో కన్వర్ట్ చేసుకోవాలంటే 180 మైనస్ రాసుకోవచ్చు కదా. అంటే 180 మైనస్ తీటా 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా 90 ప్లస్ తీటా ఇలా కన్వర్ట్ చేసుకుందాం ఫార్ములాలోకి. ఫస్ట్ tan 180 మైనస్ తీటా, వేర్ తీటా ఈక్వల్ టు 20 degrees. 180 మైనస్ 20 160 ఈక్వల్ అవ్వాలి. మళ్ళీ వాల్యూ అనేది డిఫరెన్స్ రాకూడదు. వాల్యూ డిఫరెన్స్ వస్తే సమ్ అనేది రాంగ్ చేసినట్టే. నెక్స్ట్ సింబల్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ tan 110 అంటే 90 ప్లస్ తీటా. 90 ప్లస్ తీటా అంటే 90 ప్లస్ 20 డివైడెడ్ బై 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ అనేది చేంజ్ చేయం. నెక్స్ట్ tan 160 అంటే 180 మైనస్ తీటా. నెక్స్ట్ ఇంటూ 90 ప్లస్ తీటా. తీటా అంటే 20 degrees. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 180 మైనస్ తీటా క్వాడ్రంట్స్. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ యాంగిల్ కన్వర్షన్. tan అనేది 180 degrees ఉన్నప్పుడు ఎలా కన్వర్ట్ అయ్యిద్ది, 90 degrees ఉన్నప్పుడు ఎలా కన్వర్ట్ అయ్యిద్ది, 270కి ఎలా కన్వర్ట్ అయ్యిద్ది, 360కి ఎలా కన్వర్ట్ అయ్యిద్ది. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో 6 కూడా సైన్ కాసు టాన్ కాట్ సీకెంట్ కొసీకెంట్ ఈ 6 రేషియోస్ కూడా ఆడ్ యాంగిల్స్ అంటే 90 కానీ 270 కానీ ఉన్నప్పుడు మాత్రమే కన్వర్ట్ అవుతాయి. 180 కానీ 360 కానీ ఈవెన్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఏ రేషియో అయితే ఉండిద్దో సేమ్ అదే రేషియో కంటిన్యూ అవుద్ది.
ఇప్పుడు చూద్దాం tan 180 అంటే రేషియో అనేది సేమ్ వస్తుంది. tan 20. ఇప్పుడు 180 మైనస్ తీటా సింబల్. 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో టానిక్ సింబల్ ఏంటి? నెగిటివ్ మైనస్. నెక్స్ట్ ఇక్కడ 90 అంటే యాంగిల్ కన్వర్షన్. కాట్ tan కాట్, సైన్ కాసు, tan కాట్, సీకెంట్ కొసీకెంట్. ఇప్పుడు 90 ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో టానిక్ సింబల్ ఏంటి? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. కాట్ టీటా అంటే 20. నెక్స్ట్ 1 ప్లస్ tan, సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేయడమే. యాంగిల్ ఆల్రెడీ కన్వర్షన్ చేసాం కదా. మైనస్ tan 20 ఇంటూ కాట్ 20 నెగిటివ్. ఈ మైనస్ క్యాన్సిల్. ఇది ఎలా ఉంది? దీనిపైన సింబల్ ఇంటూ కదా, మల్టిప్లికేషన్ కదా. tan టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1 ఫార్ములా. tan టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. ఒకవేళ ఇది ఫార్ములా గుర్తులేదు అనుకో, కాట్ టీటాని ఎలా రాయొచ్చు? tan టీటా ఇంటూ కాట్ టీటా అంటే 1/tan టీటా. ఈ tan క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూ ఎంత? ఈక్వల్ టు 1. అలా అయినా రాసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయడం, ఇది సింప్లిఫికేషన్ చేయడం. అంటే కాట్ని ఎలా రాసుకోవచ్చు? 1/tanగా రాసుకోవచ్చు. tan క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ 1. ఇప్పుడు ఈ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ tan 20 కాట్ 20 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. మైనస్ tan 20 అంటే వాల్యూ లాంబ్డా మైనస్ లాంబ్డా ప్లస్ కాట్ 20ని ఎలా రాసుకోవచ్చు? ఆల్రెడీ చెప్పాం, 1/10లో రాసుకోవచ్చు కదా. 1/20 అంటే లాంబ్డా ప్లస్ 1/లాంబ్డా డివైడెడ్ బై 1 ప్లస్ tan 20 కాట్ 20 క్యాన్సిల్ అయిపోయింది అంటే 1. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ సింబల్ నెగిటివ్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 1/లాంబ్డా. 1 + 1 2 ఇంటూ 2. ఇప్పుడు ఆ వాల్యూస్ని మల్టిప్లై చేసి డైరెక్ట్గా ఆన్సర్ రాసేద్దాం. 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా. 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ బై 2 లాంబ్డా. మనం ప్రూవ్ చేయాల్సిన ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇదేగా, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్ ఈ వాల్యూని ప్రూవ్ చేయండి అని చెప్పాడు. ఎల్హెచ్ఎస్ని తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేసాం.